బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్ లోని 1Bలో కేబుల్ ట్రేలు స్విచ్ బాక్స్లలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా సైరన్లు మోగడంతో భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. భయంతో ఎయిర్పోర్ట్ నుంచి పరుగులు తీశారు ప్రజలు. విమానాశ్రయం అంతా దట్టమైన పొగ వ్యాపించేసింది. అగ్ని ప్రమాదంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపుగా 20కి పైగా విమానాల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. మరికొన్ని విమానాలను అహ్మదాబాద్, పూణేకు మళ్లించడం జరిగింది. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. గంట పాటు ఎయిర్పోర్ట్కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మంటలు అంటుకున్నాయో ఆ మంటలు వ్యాపించకుండా మిగిలిన ప్రాంతాలకు ఆ మంటలు విస్తరించకుండా వాటిని కంట్రోల్ చేసేందుకు వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయారు. మీరు చూడొచ్చు, టెర్మినల్లో పూర్తి స్థాయిలో అక్కడ పొగ వ్యాపించేసింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో అక్కడ ఆ ఫ్యాన్స్ కావచ్చు, వెంటిలేషన్కి మరి ముఖ్యంగా ఆ పొగ బయటికి వెళ్ళిపోవాలంటే ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్లో మంటలు అంటుకోవడంతో ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా ఆ పరిస్థితుల పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చర్యలో భాగ్యాన్ని కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపరకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడు లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపరకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం నకులి కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? పూర్తిగా అదుపులోకి వచ్చాయా మంటలు, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయా? మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విలాపార్లే ముంబైలో ఉన్న ఎయిర్పోర్ట్లకు సంబంధించిన టెర్మినల్ 1B దగ్గర ఈ మంటలు అంటుకున్నాయి. ఇటు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకి ఈ మంటలు మొదటగా అంటుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఆఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే, అక్కడ ప్యాసింజర్స్ ఎవరైతే కూర్చునే ఒక ఏరియా, ఈ టెర్మినల్ 1Bలో ప్యాసింజర్స్ ఎక్కడైతే కూర్చుంటారో ఆ ఏరియాలోనే ఒక కేబుల్ ట్రే, అలాగే ఒక స్విచ్ బాక్స్, అక్కడ స్పార్క్స్ రావడంతో ఈ మంటలు అంటుకున్నట్టు ఇటు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన మరి ఫైర్ నిజంగానే ఒక ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూటేనా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న డీటెయిల్స్ ఇంకా రావాల్సింది. మంటలు అంటుకున్న తర్వాత అది 3 స్టోరీ బిల్డింగ్, ఒక 3 ఫ్లోర్స్ ఉండే బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఈ మంటలు అంటుకున్న తర్వాత దట్టమైన పొగ, ఒక థిక్ స్మోకు, అలాగే ఈ స్మోక్ వెంటనే ఆ టెర్మినల్లో ఉన్న ఏరియా అంతా కూడా స్ప్రెడ్ అవడంతో ఒక్కసారిగా అక్కడ ప్యాసింజర్స్ అంతా భయభ్రాంతులకు గురయ్యారు, పరుగులు తీశారు. ఇటు అటు అంటూ మొత్తానికి అయితే పరుగులు తీశారు. దాని తర్వాత ముంబైకి సంబంధించిన ఫైర్ బ్రిగేడ్, ఎయిర్పోర్ట్కి సంబంధించిన పోలీసులు, మున్సిపల్ వార్డ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ముంబై ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తిగా స్తంభించాయి. అక్కడ ఉన్న నిప్పుని కంట్రోల్ చేసే ప్రయత్నం అక్కడికి వచ్చిన సిబ్బంది కూడా చేశారు. సో మొత్తం మీద ఎలాంటి దుర్ఘటన అయితే చోటు చేసుకోలేదు, కానీ షార్ట్ సర్క్యూటే దీనికి కారణమా ఏంటి, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న విధంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా, మరి ముఖ్యంగా ఆ టెర్మినల్ 1B ప్యాసింజర్స్ కూర్చునే చోటుని ఈ ఘటన చోటు చేసుకోవడంతో మొత్తానికి అయితే పరుగులు తీయడం, వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేయడం, దట్టమైన పొగ, ఆ షార్ట్ సర్క్యూట్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వచ్చి ఆ టెర్మినల్ అంతా కూడా నిండిపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతానికి ఆ ఫైర్ని కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు సిబ్బంది అంతా కూడా. ఇటు ఫైర్ ఫైటర్స్ కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారు. సచిన్, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కళ్యాణ్. మొత్తంగా అయితే మాత్రం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎయిర్పోర్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముంబై ఎయిర్పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ టెర్మినల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. టెర్మినల్ 1Bలో కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్స్లలో మంటలు అంటుకోవడం జరిగింది. ఒక్కసారిగా సైరన్లు మోగడంతో అక్కడ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఎయిర్పోర్ట్ నుంచి పరుగులు తీశారు ప్రజలు. విమానాశ్రయం అంతా ఆ దట్టమైన పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాదంతో విమాన రాకపోకలకు అంతరం ఏర్పడింది. దాదాపు 20కి పైగా విమానాల రాకపోకలు నిలిపివేయడం జరిగింది అధికారులు. మరికొన్ని విమానాలను అహ్మదాబాద్, పూణేకు మళ్లించారు. మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించడం జరుగుతోంది. గంట పాటు ఎయిర్పోర్టుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ ని చూద్దాం.